భారతదేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా సమయంలో నరేంద్ర మోడీ నా 40 లేబర్ చట్టాలను మారుస్తూ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిండు. ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని గత 4 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం ఈరోజు పెట్టుబడిదారులకు ఊడిగం చేసే విధంగా దేశంలో ఉన్న ఖనిజ సంపదను ఈ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నిటినీ కూడా ప్రైవేటు రంగానికి అప్పజెప్పడం కోసం ఈ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని గోదావరిలోయ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ మందమర్రి జీఎం ఆఫీస్లో మెమోరాండం ఇవ్వడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయకపోతే భవిష్యత్తులో భారతదేశంలో ఉన్న సంఘటిత అసంఘటిత కార్మిక వర్గాన్ని కలుపుకొని దేశంలో దీర్ఘకాలిక సమ్మెకు పిలుపునిచ్చి బీజేపీ ప్రభుత్వం మెడలు వంచుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ పరిశ్రమలను, ఈ దేశ ఖనిజ సంపదను వాళ్ళ తాపేదారులుగా ఉన్నటువంటి ఆదాని అంబానీలకు అప్పజెప్పేదాన్ని విరమించుకోకపోతే భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వానికి తగిన విధంగా గుణపాఠం చెప్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.